నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటన. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని వెల్లడి. విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం. 3 కారిడార్లు 46 కిలోమీటర్ల మేర నిర్మాణం. అనంతబాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ. సుబ్రహ్మణ్యం హత్య కేసు తదుపరి విచారణకు పచ్చజెండా. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత. నిందితురాలుగా చేర్చిన తెలంగాణ హైకోర్టు. లోక్సభలో 5 రోజుల ప్రతిష్టంభనకు తెర. సజావుగా సభ సాగేలా ఇరు వర్గాల మధ్య అంగీకారం. బ్రిటన్తో జరిగిన FTAతో భారత్కు ప్రయోజనం. బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందన్న RBI. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములవుతారని సీఎం స్పష్టం చేశారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో జీరో పావర్టీ P4 పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని సూచించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ ప్రాంతానికే చెందిన NRIలు, పారిశ్రామికవేత్తలు, స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని, మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని, విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరన ఉందని అధికారులు వెల్లడించారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామని వివరించారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా P4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి అధికారులు తెలిపారు. P4కి భాగస్వాములుగా వ్యవహరిస్తున్న KPMG, మిలాప్, తమ్మడ, భవ్య, భార్గో, ప్రాజెక్ట్ డీప్ సంస్థలు మరింత కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక బంగారు కుటుంబానికి అవసరమైతే ఒకరికి మించి మార్గదర్శులు సాయం అందించేలా చూడాలన్నారు. విశాఖ, విజయవాడల్లో మెట్రో మొదటి దశను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్ పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా కన్సల్టెన్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందంపై కన్సల్టెన్సీ ప్రతినిధులు సంతకాలు చేశారు. విశాఖ మెట్రో రైల్ ఫేజ్ 1 కింద 46.23 కిలోమీటర్లకు టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ మెట్రో రైలుకు రేపు లేదా ఎల్లుండి టెండర్లు పిలుస్తామన్నారు. మెట్రో తీసుకుంటే మొత్తం ఇది 42 స్టేషన్స్, 46.23 కిలోమీటర్ల లెంత్, 46.23 కిలోమీటర్లు ఫేజ్ 1లో 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2లో మరొక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఫేజ్ 2 కొమ్మాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ 1. ఫేజ్ 1 ఏంటంటే స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు.
29 స్టేషన్లు. గురుద్వార్ టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి 5.07 కిలోమీటర్స్, 6 స్టేషన్లు. తాడిచెట్లపాలెం టు చిన్నబాల్తేరు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్లు. మొత్తం 42 స్టేషన్లు, 46.23 కిలోమీటర్లు. జనరల్గా మెట్రో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఒక స్టేషన్ ఉంటుంది, జనరల్గా ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్. అలా ఈరోజు 46.23 కిలోమీటర్లు, 3 కారిడార్లు ఫేజ్ 1లో. దీనికి 11,495 కోట్లు ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ ప్రకారం. దాంట్లో 20% విశాఖపట్నం విఎంఆర్డి అర్బన్ అథారిటీ పెడుతుంది, విశాఖపట్నం అర్బన్ అథారిటీ టేకప్ చేస్తుంది. 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 60% సాఫ్ట్ లోన్తో దీన్ని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం. అదేవిధంగా విజయవాడ తీసుకుంటే, విజయవాడ ఫేజ్ 1లో కారిడార్ 1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం దాకా 25.95 కిలోమీటర్లు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచే పెనమలూరు దాకా 12.45 కిలోమీటర్లు. మొత్తం కలిస్తే 38.40 కిలోమీటర్లు. దీంట్లో 33 స్టేషన్స్ ఉంటాయి. ఇదే విధంగా ఫేజ్ 2 విజయవాడ తీసుకుంటే 28 కిలోమీటర్లు వస్తుంది. అది ఎక్కడంటే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి. మాస్టర్ ప్లాన్లో అమరావతిలో కూడా మెట్రో రైలు పెట్టారు, అయితే కొంత టైం పడుతుంది అమరావతిలోకి రావటం. ఇది ఫేజ్ 2. దీనికి 10,118 కోట్లు అవుతుంది. 10,118 కోట్లు. ఇందులో కూడా 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20% సిఆర్డీఏ భరిస్తుంది. సిఆర్డీఏ ఇది. మిగతా 60% సాఫ్ట్ లోన్ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. రీపేమెంట్ ఒక 30 years సుమారుగా ఉంటుంది విత్ లో ఇంట్రెస్ట్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసులో తదుపరి విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి విచారణకు రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు గతంలో అనుమతిచ్చింది. రాజమండ్రి కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు పిటిషన్ను విచారణ చేసిన న్యాయస్థానం రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించింది. ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుష్ సేవల విస్తరణ కోసం సత్వర నియామకాలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 71 మంది డాక్టర్లు, 26 జిల్లాలకు ప్రోగ్రాం మేనేజర్లు, సహాయకులను, 90 మంది పంచకర్మ థెరపిస్టులతో పాటు మొత్తం 358 మందిని సత్వర నియామకానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. వైసీపీ పాలనలో ఆయుష్ సేవలపై కేవలం 37 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 2024-25 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్పై 18వ తేదీన వాదనలు ముగియడంతో జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పును రిజర్వ్ చేశారు. గనుల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి బాధ్యతలు చేపట్టకముందే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి లీజులు కేటాయించారని ఆమె తరపు సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి గత వాదనల సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు శ్రీలక్ష్మి నడుచుకున్నారని వాదించారు. ఓఎంసీకి అనుకూలంగా శ్రీలక్ష్మి వ్యవహరించారనడానికి సిబిఐ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కాకుండా ఓఎంసీకి లీజులు కేటాయించారని సిబిఐ వాదిస్తోందని, మైనింగ్ను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు లీజుల కేటాయింపు సమయంలో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న కృపానందనలను సిబిఐ కోర్టు నిర్దోషులుగా తేల్చిందన్నారు. ఓఎంసీకి మైనింగ్ లీజులు కేటాయిస్తూ శ్రీలక్ష్మి జీవోలు జారీ చేశారని, అప్పటికే కృపానందం పదవీ విరమణ చేశారని సిబిఐ సిపి శ్రీనివాస్ కపాటియా వాదించారు.
గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి లీజుల కేటాయింపుల్లో పాత్ర ఉందని సిబిఐ పీపీ వాదించారు. సిబిఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో శ్రీలక్ష్మి పాత్రపై సిబిఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత నెల మే 6వ తేదీన ఓఎంసీ కేసుపై సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ ఓఎంసీని సిబిఐ కోర్టు దోషులుగా తేల్చింది. సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో శ్రీలక్ష్మిపై సిబిఐ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పెండింగ్లో ఉండటంతో సిబిఐ కోర్టు ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్పై సిబిఐ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆశ్రయించింది. దీంతో శ్రీలక్ష్మి క్రిమినల్ రివిజన్ అప్పీలుపై హైకోర్టు మరోసారి విచారణ నిర్వహించి తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ఆధారంగా సిబిఐ కోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఓఎంసీకి గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి పాత్రపై సిబిఐ అధికారులు మరోసారి వాదనలు వినిపించనున్నారు. వాద ప్రతివాదాలు ముగిసిన తర్వాత సిబిఐ కోర్టు శ్రీలక్ష్మి పాత్రపై తీర్పు వెలువరించే అవకాశం ఉంటుంది. భారత రక్షణ సామర్థ్యాలు పెంపొందించేలా డిఆర్డీఓ మరో ఘనత సాధించింది. డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలులోని డిఆర్డీఓ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించారు. భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని దేశీయంగా ఇతర సంస్థలతో కలిసి డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఆధునిక యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధంలోనూ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా డ్రోన్లు ముఖ్య భూమిక పోషించాయి. ఈ నేపథ్యంలో భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని దేశీయంగా ఇతర సంస్థలతో కలిసి డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఎన్ఓఏఆర్లో డ్రోన్ ద్వారా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. యుఏవి నుంచి ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. డిఆర్డీఓతో కలిసి ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈ స్టార్టప్స్ ను ఆయన అభినందించారు. కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను గ్రహించి ఉత్పత్తి చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ పరీక్ష రుజువు చేస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULP-GM V3గా వ్యవహరిస్తున్నారు. ULP-GM శ్రేణి ఆయుధాలను తపస్ BH, ఆర్చర్ NG UAVల కోసం అభివృద్ధి చేశారు. ఇది చాలా తక్కువ ధరతో ఉత్పత్తి చేయొచ్చు. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థ ఆధారంగా దీన్ని ప్రయోగించవచ్చు. ఆధునిక యుద్ధ రంగంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశ రక్షణ వ్యవస్థ వృద్ధికి ఆంధ్రప్రదేశ్ దోహదపడటం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ వద్ద యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి ULP-GM V3 విజయవంతమవటం శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని వెల్లడించారు. ULP-GM V3 విజయం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మహేంద్ర డిగ్రీ కళాశాలలో కార్యక్రమం జరిగింది. సిఐ రామారావు, ఎస్ఐ లావణ్య విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరస్తులు ఏ మార్గాల ద్వారా మోసాలు చేస్తారో విద్యార్థులకు వివరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య కళాశాలలో ఈనాడు, ఈటీవీ సైబర్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు. సైబర్ నేరాలు ఎట్లాంటివి అవుతాయి, అలాగే మన యూత్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది విత్ కేస్ స్టడీస్, విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మన స్టూడెంట్స్ కానీ మన ప్రజలందరూ కానీ ఈ మన అన్నమయ్య పోలీస్ వాట్సాప్ ఛానల్లో అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేస్తూ ఉన్నారు. దీని గురించి ఎక్కువ అవగాహనలు ఉన్న పోస్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ దొరుకుతాయి.
అనంతపురం జిల్లాలో సైబర్ నేరగాళ్లు ఏడాది కాలంలోనే 50 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని ఎస్పీ జగదీష్ తెలిపారు. సైబర్ నేరాలపై అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా ఎస్పీ జగదీష్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షారున్ సోనియా ముఖ్య అతిథులుగా హాజరై వైద్య విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై కనీస అవగాహన లేకపోవడం వల్ల రోజు చాలా మంది నష్టపోతున్నారని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. Cyber crime. Many of you might have got calls saying that asking you to share your OTPs. No, zero. Some calls from Telecom Regulatory Authority saying that your number will get blocked within few hours if you don't share these details. Or few of mine have also got a call initially. Somebody has mentioned about digital arrest, saying that your father or your brother or sister are involved in a maybe drug trafficking case, and we are calling from CAD or CBI or some crime branch or narcotics. So you have to share your details or pay some amount. You have to go to the concerned police station in Mumbai or Delhi. So you might be getting similar kind of calls. సో 1930 నంబర్ టు బి కాల్ టోల్ ఫ్రీ నంబర్. తర్వాత వెబ్సైట్లో ఎక్కడికి వెళ్ళి ఎక్కడ లాగిన్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేదా రిపోర్ట్ చేయాలి, ఏ విధంగా సేఫ్ ఉండాలా, హౌ టు బి ఏ సైబర్ అవేర్ సిటిజన్ అండ్ హౌ టు ఫాలో సైబర్ హైజీన్, ఇవన్నీ చెప్పినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ వీల్ assure from our side that we'll be very careful and follow what we have learned today. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టవల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. జాతీయ రహదారిపై ఓ ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్, 2 మహిళలు దుర్మరణం చెందారు. యానాం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను బలంగా ఢీకొంది. ప్రమాద స్థలంలోనే 3 మృతి చెందగా గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో జనసేన నాయకుడు బరి తెగించాడు. పొలానికి వెళ్లే దారి విషయంలో మహిళపై దాడికి తెగబడ్డారు. పెద్ద అబ్బిపురం గ్రామానికి చెందిన అనసూయమ్మకు గ్రామ శివారులో ఎకరం పొలం ఉంది. ఆమె భూమి పక్కనే అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వెంకట్రావు ఇటీవల 70 సెంట్ల భూమిని కొన్నారు. తన పొలానికి వెళ్లేందుకు అనసూయమ్మ పొలంలో దౌర్జన్యంగా దారి వేసేందుకు జనసేన నాయకుడు వెంకట్రావు యత్నించారు. జనసేన నాయకుడిని మహిళ అడ్డుకోవడంతో ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ మూక దాడికి పాల్పడ్డారు. దాడిలో మహిళతో పాటు మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో జనసేన నాయకుడు వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేసు రాజీ చేసేందుకు జనసేన నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నట్టు సమాచారం. వాళ్ళు మమ్మల్ని 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ, వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్ లో చెయ్యేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి మెల్ల దారంతో కూడా కాపుకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న ఓసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని చెప్పి అంటున్నాడు. ఓసా వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తాను. ఈ వెంకట్రావు చేసిన పని చూడు, నాకు ఈ జాకెట్ చూడండి, ఇదంతా చూడండి. వెంకట్రావు జాకెట్ లో చెయ్యేసి నన్ను పని చూడండి, హస్తం చూడండి. వెంకట్రావు ఓసా వెంకట్రావు నన్ను ఈ పని చేసిండు. మెల్లో జనసేన పార్టీ అయితే ఈ మంచి ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్టని ఎందుకు పెడుతుండ్రు? తమ్మలా పొలం గురించి పని చేస్తున్నాడు. కోటా శ్రీనివాసరావు తన 40 ఏళ్ల సినీ జీవన ప్రయాణంలో 3 తరాలను అలరించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కోటా శ్రీనివాసరావు మృతికి సంతాపంగా భారతీయ జనతా పార్టీ సంస్మరణ సభ నిర్వహించింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోటా శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సినీ నటుడు బాబుమోహన్ ఆన్లైన్లో సంస్మరణ సభకు హాజరయ్యారు. కోటా శ్రీనివాసరావుతో తన స్మృతులను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. కోటా శ్రీనివాసరావు గారు 40 సంవత్సరాల
వారి సినీ జీవన ప్రయాణంలో 3 తరాల వారిని అలరించారు, నవ్వించారు, విలనిజంతో భయపెట్టారు, నటనా కౌశల్యంతో అబ్బురపరిచారు. తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుని సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి. దాదాపు 750 చిత్రాల్లో 5 భాషల్లో నటించడం చిన్న విషయం కాదు. సగటున సంవత్సరానికి 28 చిత్రాల్లో ఆయన నటించాడంటే ఎంత కఠోర పరిశ్రమ చేసి ఉండాలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రల్ని చాలా సమర్థవంతంగా ఆయన పోషించి తన నటనా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చూపారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆయన ఉండడానికి అదే కారణం కూడా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ ద్వారా అంకురాలకు కొత్త ఊపు రానుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను ఆవిష్కరణల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ తెలిసే ఉంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 5 ప్లేసెస్లో రతన్ టాటా ఇన్నోవేషన్ స్కోప్ కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇన్నోవేషన్ స్కోప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటారో, ఇంట్రెస్టెడ్ సైంటిస్ట్స్, బడ్డింగ్ సైంటిస్ట్స్, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని వాళ్ళు ఒక ఆవిష్కరణ చేసి ఒక మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకి వాళ్ళు పరిష్కారం కనుగొంటున్నారు. అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, అటువంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే పెద్ద కంపెనీస్, ఏజెన్సీస్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి ఇచ్చింది రతన్ టాటా ఇన్నోవేషన్స్ స్కోప్. సో దీంట్లో మనం ఇప్పుడు ఎన్నికేపట్లో స్కోప్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దీని ద్వారా మనకు ఎటువంటి ముందు రానున్న రోజుల్లో ఆవిష్కారాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయనే దాని మీద ఈరోజు ఒక ట్రయల్ రన్గా పెట్టాం కలెక్టరేట్ ప్రాంగణంలో. ఇప్పుడు చూస్తే దాదాపు 62 మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక కంప్యూటర్ ఏఐ నుంచి, డ్రోన్ నుంచి, అట్లాగే అగ్రికల్చర్ సొల్యూషన్ నుంచి, సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ రీసైకిల్కి సొల్యూషన్ నుంచి ప్రతి ఒక్కదానికి ఒక ఇన్నోవేషన్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థలం రిజిస్ట్రేషన్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నుంచి లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామి చేసిన ఆస్తుల రిజిస్ట్రేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కోట్ల రూపాయల స్థిరాస్తులను పరిశీలిస్తున్నారు. అనంతరం నారాయణస్వామి ఇంట్లో సోదాలు నిర్వహించి 13 లక్షల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో రాత్రి నుంచి విచారణ కొనసాగుతోంది. ఎస్ఆర్ఓ కళ్యాణదుర్గం నారాయణ స్వామి గారిని ఏసీబీ అనంతపురం పోలీస్ వారు ట్రాప్ చేయడం జరిగిందండి. మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. తన యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎస్ఆర్ఓ 5 lakhs డిమాండ్ చేశారని. అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాను అని. సో దానికి అతను యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి థ్రెట్ చేస్తూ అతను బెదిరిస్తూ 5 lakhs ఇవ్వాలని అతన్ని హెరాస్ చేస్తూ ఉన్నారు. సో అతను మనల్ని అప్రోచ్ చేయాలి. అప్రోచ్ అయిన తర్వాత నిన్న 5 lakh అమౌంట్ కంప్లైంట్ దగ్గర నుంచి అనంతపురంలో తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గొల్లాపురం పారిశ్రామికవాడలో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ప్రారంభించారు. కర్ణాటక సరిహద్దులో వసుంధరాదేవికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి స్వాగతించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియాల మధ్య ఘర్షణలు యుద్ధం అంచుకు చేరుకున్నాయి. గురువారం ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇరు దేశాల బలగాలు ఫిరంగులు, రాకెట్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నా ఆ సరిహద్దుల్లోని హిందూ దేవాలయాల కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, టమోన్ థోమ్, టమ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది.
థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా ఈ సరిహద్దుల్లో ఉన్న 3 హిందూ దేవాలయాల కోసం ఇరు దేశాలు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, టమ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం ఈ పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. 2 దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి. వీటిలో 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ కీలకమైంది. ఈ శివాలయాన్ని కెమర్ పాలకులు నిర్మించారు. డాంగ్రెక్ పర్వతాల శిఖరం థాయిలాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దానిని థాయిలాండ్ అంగీకరించింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది. అటు థాయిలాండ్ దేశ పరిధిలోని సురిన్ ప్రావిన్స్లోని టమ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా ఉన్నాయి. థాయిలాండ్ సురిన్ ప్రావిన్స్లోని ప్రసాద్ టమోన్ థోమ్ అనే మరో శివాలయం కోసం కూడా 2 దేశాలు గొడవ పడుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ శివాలయం తమకే చెందుతుందని కంబోడియా వాదిస్తోంది. అందుకు థాయిలాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు 2 దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకొచ్చాయి. లోక్సభలో అధికార విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. బీహార్ ఓటరు జాబితా సవరణ, భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటనలు, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో 5 రోజులుగా లోక్సభ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఇవాళ అధికార ప్రతిపక్ష నేతలతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు సహకరించడంతో పాటు ప్రశ్నోత్తరాల ప్రాధాన్యాన్ని అంతా గుర్తించాలని స్పీకర్ కోరినట్లు పేర్కొన్నాయి. అందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నాయి. దీంతో సోమవారం నుంచి సభ సజావుగా సాగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్పై సోమవారం చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. బ్రిటన్తో జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన BFSI సమ్మిట్లో మాట్లాడిన ఆయన ఇరు దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని స్వాగతించారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బహుళపక్షవాదం తగ్గిపోతున్న వేళ ఇలాంటి FTAలు జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేకూరుస్తాయని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి ఒప్పందాల కోసం భారత్ అమెరికాతో సహా పలు దేశాలతో వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.